ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న రవి సంచారం 30 రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఏ ఏ గ్రహాలతో కలవబోతున్నాడు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మీన సంక్రమణం అంటాం. మనకి ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం ఉంటుంది. అంటే రవి భగవానుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు జరిగే సంక్రమణం మీన సంక్రమణం, అంటే మీనరాశిలోకి రవి ప్రవేశం. ఈ మీనరాశిలోకి సంక్రమణం ఈయన రవి భగవానుడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 30 రోజుల సమయంలో రవి భగవానుడు గురు నక్షత్రమైన పూర్వభాద్ర 4వ పాదం మీద, అలాగే శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర 4 పాదాల మీద, బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం 4 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. రవి మీనరాశిలో ప్రవేశించే సమయానికే మనకు అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తున్నాడు. రాహు మాసం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 25 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ రవి భగవానుడు బుధ రాహులతో కూడా ఈ సంచార సమయంలో సంయోగం చెందబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు రవి అంటేనే గ్రహరాజు, సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేజ్ అని మనందరికీ తెలుసు. అంటే సూర్య శక్తి ఈ భూప్రపంచం మీద పడటం వల్లనే మనందరం మానవ యొక్క సృష్టి జరుగుతోంది. అలాగే ఉత్పత్తి ధాన్యం ఉత్పత్తి కానీ ఏవైనా ఉత్పత్తి జరగడం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సూర్యభగవాన్ మనం ప్రధాన కారకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈయనకి అగ్నితత్వ గ్రహం, సూర్యభగవాన్ అగ్నితత్వ గ్రహం. మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే సింహరాశి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా. రవి కారకత్వాలు గమనించినప్పుడు మనకి ముఖ్యమైన కారణం పితృకారకత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారం, ప్రభుత్వం, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, సంతానకారకత్వం, పుత్రకారకుడు, ఆరోగ్యం, హార్ట్కు సంబంధించిన విషయాలు, అలాగే లోహాల్లో రాగి లోహం, ధాన్యాల్లో గోధుమలు, ఎరుపు రంగు, వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. సహజంగా ఒక పవర్ కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా మనకి కూడా సూర్యభగవాని అనుగ్రహం ఉండాలి. ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి. భచక్రంలో 12వ రాశి, ద్వాదశ రాశి. అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అని అనుకోవచ్చు. ఈ మీనరాశి అధిపతి గురువు. అంటే జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సహజంగా అగ్నితత్వ గ్రహం జలరాశిలో అంత ఎక్కువగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ 30 రోజుల్లో బుధుడితోనూ రాహుతోనూ కూడా సంయోగం కావడం వలన ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే రవి మిత్రుడై ఉండి అనుకూల స్థానాల్లో కనుక సంచారం ఉండుంటే కనుక, పొజిషన్ పొంది ఉంటే కనుక వారికి కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ మీనరాశిలో రవి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం ఒక రాశి వైజ్గా తెలుసుకుందాం. మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది మిథున రాశి. రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వారికి రవి తృతీయాధిపతిగా ఉండి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మరియు రాశ్యాధిపతి చతుర్థాధిపతి బుధుడితోనూ రాహుతో కూడా ఈ మాసంలో కలిగిపోతున్నాడు. ఈ రకమైన సంచారం వల్ల మిథున రాశి వారికి ఈ సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుందని చెప్పవచ్చు. వృత్తిపరంగా ముఖ్యంగా చాలా అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ధనప్రాప్తి కూడా చాలా చక్కగా
మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని కార్యాల్లో కూడా ప్రయత్నం చేస్తే కనుక మంచి కార్యాల్లో అనుకూలత కూడా ఈ మాసంలో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. అలాగే విదేశ యోగాలు కానీ స్థాన మార్పులు కానీ ఈ మాసంలో ఉండే అవకాశం కూడా మిథున రాశి వారికి మనకి కనిపిస్తుంది ఎక్కువగా. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో సహజంగా విదేశ సంబంధమైన వ్యవహారాలకు ప్రయాణాలు ఉండటం కానీ విదేశ సంబంధమైన వ్యాపారాల అభివృద్ధి కానీ చాలా మటుకు మీకు ఈ మాసం అంతా సంతృప్తిని ఇస్తుందని చెప్పవచ్చు. కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక ఈ మాసంలో మీకు కెరీర్ పరంగా చాలా అద్భుతాలే జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వృత్తుల అభివృద్ధి, ఎవరైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి పదోన్నతి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గౌరవ సత్కారాలు లభిస్తాయి ఈ మాసంలో చక్కగా. అలాగే ముఖ్యమైన మీ పై అధికారుల యొక్క ఆదరణ కూడా ఈ మాసంలో లభిస్తుందని చెప్పవచ్చు. సంఘంలో కూడా మీ గౌరవం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా చూడాలంటే ఈ ఎవరైనా ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళి ఉద్యోగపరంగా ఎలా ఉంటే వాళ్ళకి అవకాశాలు రావటం కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో మీకు. అది కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ మాసంలో ఏంటంటే మీకు వ్యాపారం, విదేశ మారక వ్యాపారాలు కానీ విదేశ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయం చూసినప్పుడు ఆరోగ్య ప్రకారం కూడా అంత పెద్ద ఇబ్బందులు ఏమీ అంత ఎక్కువగా కనిపించడం లేదు. చాలా మటుకు బాగుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా 10వ ఇంటిలో మన రాష్ట్రాధిపతి బుధుడు తృతీయాధిపతితో కలిసిన మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చక్కగా చాలా బాగా అభివృద్ధి చెందుతాయి, చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి వ్యాపారం మటుకు స్వదేశంలో ఉన్న వ్యాపార విషయాల మటుకు కొంచెం సవాళ్ళు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు వీలైనంతవరకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని కనుక ఎంత డెవలప్ చేసుకుంటే కనుక, అంత శ్రద్ధ ఎక్కువ తీసుకుంటే కనుక అంత మంచి లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంతవరకు మీరు వాడే పదాలు కానీ మాట్లాడే విషయాలు కానీ చాలా క్లారిటీగా మనం ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఇలాంటి విషయాలు ఉంటే కనుక ఈ మాసం అంతా కూడా మీకు తిరుగులేదనే చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూసినప్పుడు కూడా ఈ మాసం అంతా కూడా చక్కగా చాలా బాగుంది. గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మీకు ఈ సమయంలో మంచి లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త పెట్టుబడుల విషయంలో మటుకు 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. ముఖ్యంగా తల్లి పరంగా కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ మాసంలో. అలాగే విదేశాల్లో ఉన్న మిత్రులు కానీ పిల్లల్ని కానీ కలుసుకునే అవకాశాలు కూడా మనకి ఈ మాసం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆరోగ్య విషయం చూసినప్పుడు కొంచెం చర్మ సంబంధమైన సమస్యలు ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి కొంచెం మొదటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో మీరు మంచి ఫలితాలు పొందాలంటే కనుక ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవటం, సూర్య భగవానుడికి మనం వీలైనంత వరకు కూడా సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే కుదిరితే కనుక మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, దుర్గాదేవి ఆరాధన ఎంత చేసుకోగలిగితే అంత మంచి ఫలితాలు పొందడానికి ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరొక రాశి గురించి మరొక వీడియో చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో మనం క్రోధినామ సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.